వచ్చిన ప్రతినిధులందరికీ, ఎన్నికలైన సర్పంచ్లందరికీ, వారి వారి గ్రామాల్లో ఉండిపోయిన ఈ మీటింగ్ కోసం రాలేక వారి తరఫున మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్ సెక్రటరీ శ్రీ బిర్రు ప్రతాప్ రెడ్డి గారికి, శ్రీమతి వకపల్లి లక్ష్మి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షురాలు, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు శ్రీ పి నరేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2019 నుంచి ప్రత్యేకించి పంచాయతీరాజ్ బలోపేతం వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థని చాలా సెమినార్స్, చాలా సదస్సులు నిర్వహించాం. మీరు కూడా మనం కలుసుకున్నాం. దాదాపు 70% ప్రజానీకం భారతదేశంలో పల్లెల్లోనే పంచాయతీలోనే ఉంటుంది. దాన్ని బలోపేతం చేయాలనేది వ్యక్తిగతంగా గాంధీ గారి ఆశయాలని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లాలన్నది ఆకాంక్ష. కేవలం ఏదో మాటలకో లేదంటే ఎన్నికల సమయంలో చెప్పడానికో కాకుండా ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళామో మీరు చూస్తూ ఉన్నారు. ఇందులో మీరు ఇచ్చిన దాదాపు 16 కీలకమైన డిమాండ్లు ఇవి కాకుండా ఇంకొక 6 నుంచి 8 ఇంకొక డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చాలా వరకు కీలకమైనవన్నీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. మీరు మీ చేత 10 సార్లు చెప్పించుకునే పరిస్థితులు ఉండకూడదు అనేది మేమే ప్రోయాక్టివ్గా ఉన్నాం. ఇక్కడున్న కృష్ణతేజ గారు కూడా ప్రత్యేకించి ఎందుకు వీరినే ఇక్కడ మనం తీసుకొచ్చామంటే, కేరళ గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా బలమైంది, పటిష్టమైనది. వారిని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు, కేరళలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసి ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఈయన ఉంటే బాగుంటుంది, కొంచెం అనుభవం బాగుంటుంది అనేది ఉద్దేశంతో వారిని ప్రత్యేకించి డెప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చాం. ఈ రోజున ఎంత బలోపేతంగా ఉంది, అట్లీస్ట్ మనం ఇంత చేయగలుగుతున్నామంటే ఆయన చేసిన ఇనిషియేటివ్స్. అలాగే మీకు తెలుసు వెంకటకృష్ణ గారు ఓఎస్డి, ఆయన ట్రైనింగ్ కానీ, ఆయన గ్రామ పంచాయతీకి ఆయన తపన పడే విధానం కానీ చాలా అవగాహన ఉన్న అధికారి ఆయన. అలాగే పిఎస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా బలంగా నా పేషీలో బలంగా పనిచేద్దాం, మంత్రిత్వ శాఖని బలోపేతం చేద్దాం, ప్రజలకి మేలు చేద్దాం అన్న ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు. మీరిచ్చిన ఈ కీలకమైన విషయం, నేను దీంట్లో స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తాను. మీరిచ్చిన కీలకమైన పాయింట్స్లో ఒకటి, భగవంతుడితో ప్రారంభిద్దాం, తిరుమల వెంకటేశ్వరుడితోటి. మీరు అడిగింది ఖచ్చితంగా నేను అది టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అది ఎలా సాధ్యాలు ఏంటి అనేది ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే కమ్యూనిటీ హాల్ ముందు కన్వర్జెన్స్గా అసలు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనుకుంటే, ఇప్పుడే కృష్ణతేజ గారితో మాట్లాడుతూ ఉంటే కమ్యూనిటీ హాల్ని ముందు బిల్డ్ చేద్దాం, దానికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ తోటి అది కన్వర్జెన్స్ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను. అలాగే 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకి కొంత నిధులు విడుదల చేయలేదు. దాని మీద కొంత అన్నిటినీ వీళ్ళు గత ప్రభుత్వం ఆపేసింది. నేను క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నా, దానికి మీకు అనుకూలంగా వెంటనే నిధులను చేయాలి, అది ఎట్లా చేస్తారు అనేది మీకు త్వరలోనే ఉంటుంది. అది కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు చెప్పిన ఈ 16 అంశాల ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పంచాయతీరాజ్ భవన్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్కి 2 ఎకరాల స్థలాన్ని అమరావతిలో క్యాపిటల్లో కేటాయించమని కోరుతూ ఉన్నారు. ఇది ఆల్రెడీ మీరు ఇది చెప్పకముందే నేను వెంకటకృష్ణ గారితో మాట్లాడాను దాని గురించి. నాకేమనిపించింది, అందరికీ భవనాలు ఉన్నాయి, దీన్ని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ దీని ట్రైనింగ్ కానీ లేదంటే సర్పంచ్లకి కొంత ట్రైనింగ్, ఎందుకంటే చాలా బాగా అవగాహన ఉన్నవారు వెంకటకృష్ణ గారు. సో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా దీన్ని
ఆ, ఇది 2 ఎకరాలు సరిపోదా, లేదంటే ఇంకో చోట పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా కావాలని కూడా చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. దీన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. లేదు, ముందు ఒక భవన నిర్మాణం ఉండి 2 ఎకరాల స్థలం ఉండి దానికి కాకుండా ఇంకేదైనా పెద్దది కావాలంటే ఉన్నదాన్ని ఎలాగే మనం తీసుకోవాలని దీని మీద ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే రెండోది మీరు చెప్పాను వెంకటేశ్వరం గారి గురించి, అది ఆల్రెడీ పరిశీలిస్తామని చెప్పాం. అలాగే గ్రామ పంచాయతీల్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టే ఖాళీ స్థలాల్లో రోడ్లకి ఇరువైపుల మొక్కలు నాటి పోషించుటకు నరేగా కింద ప్రత్యేక పథకాన్ని ప్రకటించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. దీన్ని మేము ఇనిషియేట్ చేసింది పల్లెవనం అనేది ఇనిషియేట్ చేసాం. దీన్ని ఇది ఖచ్చితంగా మనకి ఇది మన గ్రామాలకే కాకుండా ఆదాయం ఒకటి, పచ్చదనం, వీటన్నిటితో పాటు ఉపరితలం తాలూకు ఈ ఉష్ణోగ్రతను తగ్గించాలి అనేది భారతదేశం మన ప్యారిస్ సమ్మిట్లో ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. దాంట్లో భాగంగానే ఇది ప్రతి పల్లె వనాలు ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామాలు పచ్చదనంతో ఉండాలి. ఇప్పుడు మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మేము మాట్లాడుతున్నది ఒక కీలకమైన అంశం ఏంటంటే, మనం దాదాపు ఒక $2.5 బిలియన్ అంటే దాదాపు 14,000 నుంచి ఒక 2.5 బిలియన్స్ టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అంటే దాదాపు ఒక 8,000 కోట్లు ఒక బిలియన్ అంటే, అంతేనా? అప్రాక్సిమేట్లీ దాదాపు 16,000-18,000 కోట్లు అంటే దాదాపు ఒక 2.5 బిలియన్స్ కాబట్టి ఒక 20,000 కోట్ల పై తాలూకు కలపని మనం దిగుమతి చేసుకుంటాం. మన గ్రామ పంచాయతీలు, నేను ముందుగా చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీలకి ఆదాయం పెరగాలి. దీనికి ముందుగా అసలు ఆదాయం కంటే ముందు మహాత్మా గాంధీ గారు పెట్టిందే దీనికి బలోపేతం చేయాలి. దీనికి కీలకమైనది, పట్టుకొమ్మేది దేశానికి. అది ఉండాలంటే ముందు ఎన్నికైన సర్పంచులకి ఖచ్చితంగా దానికి ఆ గౌరవ స్థానం ఇవ్వాలి. వాళ్ళు ప్రథమ పౌరులు గల పంచాయతీల్లో. సో దాంట్లో ముందస్తుగా మేము ఇనిషియేట్ చేసుకుంది అనుకుంటే ముందు సర్పంచ్లకి ప్రథమ పౌరుల స్థానం ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అవ్వచ్చు. అది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దానికి సంబంధించి పంచాయతీలకి నిధులు ఎక్కువ కావాలి, అది స్వయం పోషక పంచాయతీలు కావాలి. కొంచెం అటు ఇటు అంటే ఎగ్జాక్ట్ అని ఆర్డర్లు రావట్లేదు, కానీ మన దీన్ని రెండింటికి మేజర్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి దీంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం మేజర్ డిమాండ్లో ఒకటి 12,900 గ్రామ పంచాయతీల్లో ఈ నిధులు వాడేసుకొని తిరిగి గ్రామ పంచాయతీలకి జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 8,629 పైచలకు కోట్ల రూపాయలు. ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని మన ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాను, అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఖచ్చితంగా వీటన్నిటికంటే ముందు 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దాదాపు 30,000 పనులకి ఇంకంత 1 మంత్ ఇంకో నెల రోజుల్లో ముందు మనం 570 కోట్లు 750 కోట్లు నిధుల్ని డైరెక్ట్ మీ అకౌంట్స్కే వస్తాయి. అది అంటే ముందు ఎక్కడ అంటే మన గతంలో మీకు రావాల్సిన నిధులు ఒకటి రావటం, రాబోతున్న నిధులు ముందు మా చేతిలో ఉన్నది. ఈ రోజున నిధుల్ని మేము ఎక్కడ ఆపట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ఆపట్లో. నేను ప్రధానమంత్రి గారు కూడా నిజంగా గ్రామీణ అభివృద్ధికి చాలా కట్టుబడి ఉన్న వ్యక్తి. సో అందుకని డైరెక్ట్గా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ 750 కోట్ల పైచలకు డబ్బు డైరెక్ట్గా మీ పనులకి మీ అకౌంట్స్కి వచ్చేస్తుంది. అందుకని మీరు డైరెక్ట్గా ఇంకా ఫ్రీజింగ్ అనే మెథడ్ కూడా తీసేసాం. అది మీరు రాగానే మొట్టమొదటి చేసింది అదే. దానికి అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే 2020 అంటే వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వం అసలు విచ్చలవిడిగా ఒక ఆర్థికంగా ఒక బాధ్యత లేకుండా, ఫిజికల్ డిసిప్లిన్ లేకుండా ఇష్టారాజ్యంగా చేసేశారు. దీన్ని సరిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం నిజంగా చాలా చాలా కీలకం అవుతుంది. సో దీంట్లో ఒకవైపు మనం ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు మిగతా అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. కీలకమైన
మన పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా కీలక బలంగా ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వెంటనే చెప్పేయచ్చు, కానీ నాకు మీకు స్పష్టమైన ఇది సమాధానం ఇవ్వడానికి ఇంకొకసారి అధ్యయనం చేసి మీరు 1 నుంచి 2, 3 పాయింట్ల వరకు నేను మళ్ళీ ఒకసారి ఇందాక మీరు అడిగినట్టుగా అడిగినట్టుగా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మీరు సమయం తీసుకొని మన వెంకటకృష్ణ గారు, మన కమిషనర్ గారు ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. లేదు కొన్ని మీటింగ్స్ నేను రావాలంటే నేను కూడా ప్రత్యేకించి టైం టు టైం మన ఇంటరాక్షన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను కూడా మీకు తెలియజేస్తాను. అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీల్లో ఈ సమస్యలు నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఐదర్ విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు, విలేజ్ సచివాలయాలు వేరు, అంతే కదండి. రద్దు చేయమంది వాలంటీర్. ఓకే, ఓ గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమని. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న గత 2 క్యాబినెట్ల ముందు ఎప్పుడో ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్. అలాగే నేను రాగానే మేము అడిగింది ఏంటంటే ఈ 3,000గా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15,000కిను, ఎంపీపీ జెడ్పీటీసీలు 30,000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది ఏంటంటే మేము వీటన్నిటికీ పెట్టుకుంది ఏంటంటే కీలకం, పంచాయతీలకి నిధులు రావాలి, పంచాయతీలని బలోపేతం చేయాలి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు 20,000 కోట్ల పైచిలకు మనం కలపని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. రకరకాల యూరోప్ దేశాల నుంచి, మలేషియా నుంచి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి. అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు? మన దేశ అవసరాలకి మనమే కనుక మన కలప కనుక పెంచుకోగలిగితే, అంటే నేనేం చెప్పానంటే మన కమిషనర్ గారికి ఒక వచ్చే 50 ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు. అంటే ప్రతి 15-20 సంవత్సరాలకి ఇమీడియట్గా వచ్చే ఆదాయం ఎంత, వచ్చే 4-5 ఏళ్లలో ఏమన్నా ఒకసారి వెదురు బొంగు ఫాస్ట్గా వస్తుంది. వెదురు బొంగు అవసరం చాలా ఉంది. అలాగే బయోడీజిల్ మొక్కలు ఏమున్నాయి, అలాగే మన వెదురు బొంగు నుంచి కూడా వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు, గ్రీన్ ఎనర్జీ కావాలని. సో దాంట్లో భాగంగా మేము ఒక ప్రణాళిక, ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. అది కొంత తీసుకొచ్చి నేను మీతో కూర్చొని ప్రతి గ్రామం నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే నెక్స్ట్ 20-30 ఇయర్స్కి అకార్డింగ్లీ ఇందాక వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా దాని ప్రకారం దీనిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఒక 2కి బాధ్యత ఇచ్చో, 3కి బాధ్యత ఇచ్చో, లేదా కొంతమంది అధికారులు పర్యవేక్షణించో దాన్ని నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తాం. దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తామని మీకు తెలియజేసుకుంటాను. అలాగే మీరు గ్రామ సభల తీర్మానం ప్రకారం మనం చేశారు, అది మనం చేస్తాం, దాన్ని ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి. దీంట్లో అలాగే మీరు చెప్పిన దాంట్లో ఒక డిమాండ్లో కూడా పంచాయతీ సర్పంచ్ని కొన్ని చోట్ల పిలవలేదు, కొన్ని చోట్ల ఇబ్బంది ఉందంటే ఇది పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్ దీని ముందు అధికార యంత్రాంగం తీసుకెళ్తే కానీ అక్కడ ఉన్నది ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు వైసీపీ సర్పంచ్లు కావచ్చు, లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము నిధులు ఇచ్చేటప్పుడు ఉదాహరణకి నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన 400 పంచాయతీలకి అసలు ఎక్కడ నేను వాళ్ళ జనసేననా లేదంటే వైసీపీ అయినా ఏ పార్టీని చూడాలి, ముందు వాళ్ళకి ఇచ్చేసాం. అంటే ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం.
ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా. తూతూ మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నా కన్సర్న్ నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి, లేదంటే మెసేజ్ని ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి, చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి. దాన్ని కొంత మీ సహకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం. అలాగే ఏదైనా పార్టీల పరంగా మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ మన గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అది మీరు కూడా కొంత మీ స్థాయి నుంచి కూడా కొంత మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఇంపాక్ట్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏదండి? షూర్ షూర్. అలాగే ఇది మటుకు చాలా కష్టమైంది పెట్టాను. 5వది, జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీకి ఇచ్చి అది మేము చేసేసాం. కానీ మీరు అడిగింది ఇంకోటి, 19 నుంచి 23 వరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 35,000 కోట్లని దారి మళ్ళించి సొంత పథకాలకి అవసరాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. మా పంచాయతీలకి ₹1 కూడా ఇవ్వలేదు. ఇది అత్యంత దారుణం అని నేను మీతో కూడా ఏకీభవిస్తున్నాను. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు? నాయకులు తీసుకున్న నిర్ణయాలకేమో వాళ్ళకి దానికి అకౌంటబిలిటీ లేదు. దీన్ని మట్టుకు ఒక ఇష్యూగా రేపొద్దున మాట్లాడతాను. ఫస్ట్ దీనికి అంటే మీరు ఒక పాలసీ చేసేసి సహజ క్రమంలో పాలసీ ప్రకారం లేదంటే యాక్ట్ ప్రకారం జరగాల్సినవి మీరు అమలు చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వాడేసి ఈరోజు ₹35,000 ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వంకి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఇది కూడా చాలా కీలకమైంది. దీనికి ఇప్పుడు 35,000 కోట్లు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేశారు? గంగలో పారేశారు. అది ఎటు చేశారో, ఏమి చేశారో, పోనీ ఎవరికైనా ఇచ్చారా అంటే అందరూ అరాకొరగా ఇచ్చారు. ఏం చేశారో కూడా తెలియట్లేదు. మీకు అన్ని సమస్యలు ఇది కూడా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఎందుకంటే ఇది మన ఆర్థిక పరమైంది కాబట్టి ఇది నా పరిధిలో లేదు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక చర్చ జరిగేలా పెడతాను. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇంటింటికి తాగునీటి కుళాయి జల్ జీవన్ మిషన్కి ఇది చాలా కీలకమైనది. మీకు ప్రధానమంత్రి గారితో నాకున్న ఇది అంటే తెలుసు అంటే ఎంత దగ్గరగా పనిచేస్తాం అనేది. ఆయన చాలా పర్యాలు ఆయన కోరుకుంది ఏంటంటే ఇప్పుడు 2 గంటలు నీళ్ళు వస్తున్నాయి, ఇలా కాదు. ఆయన కోరిక ఏంటంటే ప్రధానమంత్రి గారిది, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు రావాలన్నది నిజంగా ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష. ఇప్పుడు మొన్న కూడా ఏం మాట్లాడుతున్నాం, నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు కీలకమైన టాపిక్ ఒకటి వచ్చింది. ఒకరితోటి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నామంటే టెక్నాలజీని ఎలా వాడాలి అంటే డిజైనింగ్ లోపం ఉంది. నేను మొన్న కడప రాజంపేట పర్యటనకి వెళ్ళినప్పుడు దారిలో వస్తా ఉంటే పాపం రోడ్డు ఇలా ఉంది. రోడ్డుకి నుంచి ఒక 4 అడుగుల ఎత్తులో ఒక ఇది ఉంది, ఒక హ్యాబిటేషన్ ఉంది. 20 మంది 30 మంది ఉన్నారు. పాప ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి నాకేం వద్ద కొంచెం మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు లేవని మాట్లాడుతూ ఉంటే ఉన్నాయి కదా అంటే లేదు నీళ్ళు రావట్లేదు అంటే తర్వాత మాట్లాడి వెంటనే ఒక 8-9 రోజులు దాన్ని సాల్వ్ చేసాం. ఏం చూస్తే నీళ్ళ పైపు వెళ్తుంది, అక్కడి నుంచి పైకి వెళ్ళట్లా, ప్రెషర్ సరిపోవట్లా. ఈ డిజైనింగ్ ఒకటి, వాటర్ పైప్ డిజైనింగ్ మటుకు చాలా 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 తప్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లేదు. ఏదో అక్కడ ఈ పైప్ వేయాలంటే అడ్డగోలుగా ఒక గుంట దవ్వేయటం, వేసేయటం, ఒక అడుగున్నారో అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోతుంది. మేము పర్మనెంట్గా ఆలోచిస్తుంది ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. అంటే ప్రతిదీ ఒక టెక్నాలజికల్ సహాయం తీసుకొని, సాంకేతిక సహాయం తీసుకొని ఇక్కడ కూర్చొని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన కరెంట్లు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియట్లేదు, మీటర్స్ లేవు అనేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్ ఎంత ఉందో మనకు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనేది ఆ టెక్నాలజీ అది ఉంది. కానీ మనం మనసు పెట్టి చేసే నాయకత్వం, పటిష్టమైన అధికార యంత్రాంగం ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళచ్చు. దీన్ని మీరు అడుగుతున్నది అంటే మా కోరిక ఏంటో అంటే మా ఆశయం కూడా ఏం చెప్తుంటే 24 గంటలు ఉండాలి. ఇంకా కనీసం ఇది 2 గంటలు పక్కన పెట్టండి, కనీసం అనే దాంతో పని చేస్తే కనీసం 2 గంటల దగ్గర ఆగుతాం, మా ఉద్దేశం అది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో కూడా మేము కీలకమైంది మాట్లాడుకున్నాం. ఏమిటంటే ఒక సర్ఫేస్ వాటర్ ఎక్కడి నుంచైనా సరే రిజర్వాయర్ని తెచ్చే లోపు గ్రామాల్లో ఉన్న
మన మంచినీటి చెరువుల్ని, ట్యాంక్స్ని పూడికలు తీయించడం, రక్షించుకోవటం, వాటిని కలుషితం కాకుండా చూసుకోవటం చాలా చాలా ప్రప్రథమమైన పని ఇది. దీని బాధ్యతగా ఇది ఏంటంటే ఇది అందరు గ్రామ ప్రజలతో పాటు మన సర్పంచులతో పాటు అందరూ కలిసి రాకపోతే మటుకు మేము ఎంత చేసినా ఇదవుతుంది. దీన్ని ఎలా మోటివేట్ చేసి మన తాగునీటి అవసరాలని, మన తాగునీటి వనరులు ఎలా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్క ఊర్లో ఒక 100 కిలోమీటర్ల పక్కన రిజర్వాయర్ ఉంటుంది. అక్కడి నుంచి పైప్ వేసే లోపు ఈరోజు మనుషులు దాహంతో చచ్చిపోకూడదు, లేదని ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు ఆ రెయిన్ వాటర్ని చేసుకోవటం, ఉన్న చెరువుల్ని సంరక్షించుకోవటం అనేది ప్రథమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే అండి, అదే వాటి మీద అంటే చాలా మీరు ఒక 2-3 వారాల్లో మీరు నెమ్మది చూస్తారు. ఒక 1 మంత్లో దాని మీద వీరు వర్కింగ్ అవుట్. అలాగే మీరు ఇంకోటి చెప్పింది ఏంటంటే కమిటీకి సర్పంచ్ని అధ్యక్షుడిగా పెట్టాలి అన్ని గ్రామాల్లో వీటికి అనేది. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాం, దీని దృష్టికి తీసుకెళ్తాం. అది ఏమేమి ఉన్నాయి, దీనికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయండి దీనికి? ఓకే, దీని మీద ప్రజెంటేషన్ నాకు ప్రజెంట్ చేస్తే దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను. అలాగే మైనర్ గ్రామ పంచాయతీ గతంలో ముఖ్యమంత్రులు శ్రీ ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అనేది మీరు రాశారు. కాకపోతే మీరు ఇది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని బిల్ కట్టమని ఏదన్నా అన్నారా? అంటే ఈ జీవో ఇచ్చారు. అంటే ఇది కొన్నిసార్లు ఏమైపోతుందంటే పొలిటికల్ గవర్నెన్స్ వేరు, ఒక్కోసారి మన అడ్మినిస్ట్రేషన్ వేరు. వాళ్ళు ఇవ్వటం ప్రకారం ఇచ్చేస్తారు, కానీ ఇది క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం ఇది. అందుకనే ఏంటంటే మేము దీన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాం. మీరు పంపించండి, ఆ స్థానికమైన పరిస్థితుల నుంచి ఇది ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాను. దీన్ని ఒక్కసారి మీరు ఇంకొక 2-3 సార్లు మనం కూర్చున్నప్పుడు ఇది ప్రత్యేకంగా దీని ఒక అంశం తీసుకొని వీళ్ళు డిస్కస్ ఇన్ ద క్యాబినెట్. లాస్ట్ టైం వాళ్ళు అడగకుండా ఆ అకౌంట్ నుంచి డబ్బులు తీసేసి మనీ కట్టారు సార్. ఈసారి వాళ్ళకి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు కట్టండి. నెక్స్ట్ అండ్ ఇది అంటే ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది మీరందరూ దృష్టికి తీసుకొచ్చింది. అసలు ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, ఎందుకు కట్టాలి, ఒక బ్లాంకెట్గా ఒక ఓపెన్గా ఇచ్చి మీరు ఇంత కట్టేని ఒకళ్ళు అనుకొని 1000 కోట్లు 2000 కోట్లు 1400 కోట్లు కట్టేసేయమని చెప్పి పెడతా ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు అంటే మనం ఖర్చు చేసేదానికే కట్టాలి తప్ప ఖర్చు చేయని దానికి ఎలా కడతాం అనేది మీ అపీల్ సబబైంది. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్. అదొకటి మీ. అలాగే నేను మొన్న కూడా నాకు ఈ సినరేజ్ గురించి, ఆఫ్కోర్స్ ఈరోజు ఇసుకంటే మనం ఫ్రీగా చేసాం ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ బేసిక్గా వనరులు, మానవ వనరులన్నీ, సహజ వనరులన్నీ సినరేజ్ తీసుకోవాలి, అక్కడున్న మెటల్ కానీ ఇవన్నీ. కానీ మొన్న కూడా నేను కాకినాడ రివ్యూ మీటింగ్లో చేస్తున్నప్పుడు కలెక్టర్ గారిని అడిగిన, ఈ సినరేజ్ ఎంత రావాలంటే దాదాపు 45 కోట్లు అక్కడ రావాలి గత కొన్ని సంవత్సరాలుగా. అంటే అది పంచాయతీలు కావాల్సిన నిధులు కదా, దాన్ని ఎందుకు ఇవ్వట్లేదని అడిగాను. ప్రాబ్లం ఏమైంది, ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలి ఏంటి అనేది ఇది ఖచ్చితంగా పంచాయతీలే సఫర్ అవుతుంది. ఒక బాంబు పేల్చినా అక్కడ ఇల్లు దెబ్బలు తింటాయి ఏంటి మన క్వారీల మీద. సో ఖచ్చితంగా అది దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు నష్టపరిహారాలు అన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఆ సినరేజ్ మనకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను, మీకు తెలియజేస్తాను. ఇందులో చాలా ఎక్కువ మాకు వీళ్ళు 4 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి 4000 కోట్లు, అక్కడ ఒక 20,000 కోట్లు అన్ని కలిపి అసలు ఎంత అవుతుందో తెలియట్లేదు. దాదాపు 1,00,000 కోట్ల లాగా కనిపిస్తుంది నాకు. ఒకసారి దీంట్లో ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఒకసారి కనుక్కొని అసలు గత ప్రభుత్వం మీకు ఎంత ఉంది, ఎంత బకాయి ఉంది అనేది ఒకసారి మేము ఇంకొకసారి కూర్చొని మోర్ డీటెయిల్గా తీసుకుంటాం. బికాజ్ కొంచెం మోర్ డీటెయిల్గా తీసుకుంటాం. డెఫినెట్లీ విల్ లుక్ ఇంటు ఇట్. ఇంకా మనమే లేదంటే ఇంకా మరీ కష్టం అనుకున్నప్పుడు మనమే నోట్లు ప్రింట్ చేసి ఇచ్చేద్దాం. క్షమించాలి, అంటే మాకు నిజంగా అంత ఆవేదన ఉంది, ఎలాగ చెయ్యాలి తెలియట్లే. సో దీన్ని అంటే మేము మీకు భరోసా ఇస్తుంది, మేము చెప్తుంది ఏంటంటే వీఆర్ డీప్లీ కమిటెడ్. మా ప్రతి యాక్షన్లో కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయని విధంగా మీరు చూస్తే పంచాయతీలకి ఇప్పుడు కూడా 250-500 న్యూ ఇయర్స్ మన స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ ఇస్తే మేము రాగానే కూర్చొని 10,000 నుంచి
100 నుంచి 10,000, 250 నుంచి 25,000 చేసాం. అలాగే అలాగే ఫ్రీజింగ్ మీద నిధులు మీద తీసేయమన్నారు, తీసేసాం. రాగానే మొట్టమొదటి చేసిన అదే పని చేసాం. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి దాదాపు 100 కోట్లు 2018లో ఇచ్చారు. 2018-19లో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఇది మాట్లాడి ఈ మీ డిమాండ్ 11th డిమాండ్, ఎనీ ఫైనాన్షియల్ లింక్డ్ డిమాండ్ అంతా ఒకసారి నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి సెక్రటరీ గారితో మాట్లాడి ఒకసారి దాని మీద మీకు ఒక అవగాహన తెచ్చుకొని మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఎమ్మెల్యేలకు ఒక్కొక్క సచివాలయాల ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న 20 లక్షల నిధులను మా పంచాయతీలకి ఇచ్చి పంచాయతీల తీర్మానం మేరకు పనిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని అసలు లేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అదే సర్పంచ్ల ఇప్పుడు ఎస్ఎఫ్సిని మొన్న అడిగానండి. మొన్న అడిగితే ఇప్పుడు ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇంకా కాన్స్టిట్యూట్ చేయలేదు, కొత్త చేయాలి. ఒకసారి చేస్తే దాన్ని నేను పరిశీలనకు పంపిస్తాను. ఇది ఒక మన ఆల్రెడీ 14 మనం చేసేసాం. అలాగే మీరు 15వ డిమాండ్ మీరు మన ఆహ్వాన పత్రికల్లోనూ ప్రోటోకాల్ పాటించమని చెప్తాం. ఇది నేను ముందు నుంచి కూడా సర్పంచ్ ప్రథమ పౌరుడు అయిన వారిని గౌరవించాల్సిన ఇది ఉందని చెప్పి నేను చేస్తాను. ఇంకొకసారి దాన్ని బలంగా మేము చేస్తాం. కానీ అక్కడ ఇష్యూ, ఇట్ ఈస్ అ పొలిటికల్ ఇష్యూ, నాట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్. అది మీ హక్కు. అది నేను కావాలంటే 10 సార్లు 100 సార్లు చెప్పంటే నేను ప్రత్యేకించి తెలియజేస్తాను. లేదంటే ఏదైనా సభలు జరుగుతున్నప్పుడు కానీ ప్రత్యేకించి మీకు ఆ గౌరవ మర్యాదలు ఇవ్వమని చెప్పి, మీకు ఆత్మగౌరవం ఇవ్వమని చెప్పే విధానాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇందులో మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా అందరూ అన్ని పార్టీల సర్పంచ్లు ఉన్నారు. అది ఇది మనం ఒకసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా అయినప్పటికీ ఆ స్థానానికి మనం గౌరవం ఇవ్వాల్సిందని డెఫినెట్గా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అది 10 సార్లు నేను తెలియజేస్తాను మీకు, అది ఖచ్చితంగా మాట్లాడతాను. ఇదేంటి 16 అంటే 16ది అసలు గాంధీ గారు పెట్టిన ఈ పంచాయతీరాజ్ యాక్ట్ని ఎవరికాళ్ళు నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు మూలాలకి వెళ్ళి సరిచేయమన్నారు. ఆ మూలాలకి వెళ్ళి సరిచేసే ప్రాసెస్ అంటే ఈవెన్చువల్గా మా టార్గెట్ ఇదే. ఈ 16 షుడ్ బి సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ ఎంపవర్డ్ పంచాయత్స్. సో అది ఖచ్చితంగా అది ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే అవి జరుగుతాయి అనేది మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. దాన్ని మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అలాగే కీలకమైంది ఇది, నేను రాగానే ఫస్ట్ సోషల్ ఆడిట్ గురించే మాట్లాడా. 60% మన మన ఈ మెటీరియల్ కాంపోనెంట్, తర్వాత మన హ్యూమన్ ఏమంటుందని లేబర్ వేజ్కి 60%, తర్వాత మెటీరియల్ ఇస్ 40. దీంట్లో నేను రివ్యూ చేస్తున్నప్పుడు మొట్టమొదటి కనిపించింది అసలు నిజంగా పనికి వస్తున్నారా ఇల్లు లేదా, లేదంటే ముందు ఆ మస్టర్లో మీరు పెట్టేస్తున్నారా అంటే చాలా అవకతవకలు ఉన్నాయి. కొన్నిసార్లు పాపం నిజంగా పనిచేసే వాళ్ళని బెదిరించేలా చేశారు, కొన్నిసార్లు ఇలా చేశారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఎతకాలి. అందుకని ఇప్పుడు మేము తీసుకొచ్చిన అధికారిని కూడా ఒక పోలీస్ అధికారిని పట్టుకొచ్చాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సోషల్ ఆడిట్కి సంబంధించి విజిలెన్స్ అధికారిని బలంగా ఎన్ఫోర్స్ చేయడానికి మేము ఎప్పుడు వేరే డిపార్ట్మెంట్ తీసుకురావడానికి ఉండదు. కానీ ప్రత్యేకించి అవకతవకలు చూసే ఒక డిఎస్పీ స్థాయి అధికారిని తీసుకొచ్చాం. ఇది ముందస్తుగా, అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మేము మీతోటి ఏకీభవిస్తున్నాం దీంట్లో. అందుకని మా తరపు నుంచి మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం. అలాగే దీనికి అవునవును నేను లేదు, కొంతమంది సస్పెండ్ చేసాం, కొంతమందిని అది కూడా చేసాము. అలాగే దీనికి మీరు అడిగింది ఫీల్డ్ విజిట్స్ చేయడానికి, అలాగే కలెక్టర్, యాక్చువల్లీ ఇది ఫీల్డ్ విజిట్స్ కలెక్టర్ని వెంటనే స్థానికంగా ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్ని వెంటనే ఆదేశాలు ఇస్తాం. అంటే అసలు ఏ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ఎందుకంటే ఇది కలెక్టర్ పరిధిలోకి ఉంటాయి. వీళ్ళందరితో మన డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళందరూ స్థానికంగా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది కాబట్టి వెంటనే వారిని కూడా కూర్చోబెట్టి దీన్ని విజిట్ చేయమని చెప్తాం. ఫీల్డ్ విజిట్లు అదే మీరు ఇచ్చిన దాంట్లో అదే మొత్తం అదే
సిఇఓ, మన డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓ ఈ నిత్యం ఫీల్డ్ విజిట్ చేయాలి. వీటిని విల్ ఎన్ఫోర్స్ ఇట్. అది మొత్తం ఈ స్ట్రీమ్ లైన్ చేయడానికి అందరూ ఏంటంటే పని చేయడం మానేశారు. కొంచెం అంకుశం పెట్టి పొడవాలి. సో మీ అందరూ సహకారం కొంచెం అంకుశం పెట్టి పొడుస్తుంది. అలా కరప్షన్ దీనికి సంబంధించి సోషల్ ఆడిట్లో కానీ విజిలెన్స్లో కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నాం. బట్ ఇది అలాగే మీరు ఇంకోటి కీలకమైంది ఏంటంటే దీంట్లో మీరు ఎప్పటికప్పుడు నేను ఫస్ట్ రాగానే అడిగింది ఏంటంటే ముందస్తుగా రాగానే అడిగింది అసలు ఎంత పనులు జరుగుతున్నాయి, ఒక్కొక్క గ్రామానికి ఎంత నిధులు వస్తున్నాయి, ఏ పనులు ఇవ్వబడ్డాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి. ఇవి నేను ముందు ఏం చెప్పానంటే అసలు విజువల్ మన డిస్ప్లే బోర్డ్స్ ఏముంటుందండి, మనం సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది అంటే టెక్నికల్ టర్మ్. అసలు ముందు అవి ఉన్నాయి. నేను ఎక్కడ ఎన్ని పంచాయతీలు తిరుగుతున్నా ఎక్కడ కనిపించలేదు. గత 5-6 సంవత్సరాల్లో ఏమైపోయినాయి అడిగాను. పట్టించుకోవడం మానేశారు. అందుకని సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీగా ఉండాలని చెప్పి మీరు చూస్తే మనం అన్ని చోట రాయిస్తున్నాం. ఆ ప్రధానమంత్రి గారిదిను చంద్రబాబు గారిది ఫోటోలు పెట్టి అసలు ఇది మిస్ అవ్వకుండా దీన్ని ఇంకొంచెం పేపర్స్లో ఇవ్వాలంటే మీరు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తాను. ఇందాక అడిగిన మన కృష్ణ గారిని ఏం అడిగానంటే మనం ఎఫర్ట్ చేయగలమని అడిగాం. ఇప్పుడు మీరు అడుగుతుంది ఇది. దీన్ని ప్రస్తుతానికి ఇంతకుముందు లేని దానికి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇంకా దీన్ని పేపర్స్లో కూడా రావాలి అంటే దేని అడిగింది ఏంటంటే మనం ప్రతి పంచాయతీకి అక్కడ ఒక వాట్సాప్ గ్రూపు మనకి మేబీ ఒక మెసేజ్ లాగా వెళ్ళిపోతాయి ప్రతి ప్రోగ్రామ్కి. మేబీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ సార్. అంటే పేపర్లో ఇద్దామంటే అది మన ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలియట్లేదు. నిజంగా అది స్టేట్మెంట్ రూపంలో ఇస్తే వేస్తారు సహజంగా. ఈ మండలాన్ని అంటే 13 అంటే అలా అంటే మేము అంటే మా ఉద్దేశం ఏమంటే మండలంకి ఇచ్చిన డైల్యూట్ అయిపోతుంది. వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ విలేజ్ పంచాయత్ స్పెసిఫిక్. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఒకసారి మీరు పేపర్ల పరంగా మేము ఇస్తున్నాం కదా, అది పెట్టేసామండి. అంటే మీ గ్రామాల్లో లేదు అంటే తప్పు మీద అవుతుంది. ఎందుకంటే మేము మా సైడ్ నుంచి, ఎందుకంటే మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రతి బోర్డు ఎంత ఉంది పనులు. ఎందుకంటే ఈయన అపారమైన అనుభవం ఉంది ఎస్పెషల్ దీని మీద కేరళలో. అది కాకుండా మీరు ఇంకా మేమేమనుకుంటున్నామంటే ప్రతి గ్రామంలో టైం టు టైం మీరు ఈ సీజన్స్ మనం పల్లి పండుగ స్టార్ట్ చేసాం, జనవరికి అయిపోవాలి, మీకు ఇన్ని పనులు ఇంత డబ్బులు వచ్చినాయి, దానికి ఇది సరిగ్గా అయింది, ఇంక్లూడింగ్ క్వాలిటీ చెక్తో కూడా చేస్తున్నాం. కానీ ఒకేసారి వ్యవస్థని దీన్ని సరిదిద్దడం కష్టసాధ్యమైంది కాబట్టి దీన్ని అంచెలంచెలో తీసుకెళ్తాం. బట్ మీరు మనందరం కనుక కలిసి వస్తే, కానీ ఒక్కటి మీకు ఏం చెప్పదలుచుకుంది, ఇది మీకు వినే ప్రభుత్వం, ఇది మొండిగా ఉండే ప్రభుత్వం కాదు, ప్రజాప్రతినిధులు కాదు. అంటే అవసరమైన చోట బలంగా ఉండాల్సిన చోట బలంగా ఉండడం, మెత్తగా సప్పులుగా ఉండాల్సిన చోట మెత్తగా ఉండడం, కానీ వినే ప్రభుత్వం మాది. మీరు ఏదన్నా ఒకసారి కోప్పడి మీరు ఒక మాట అన్నా కానీ మేము తీసుకుంటాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఆయన చాలా క్రిటిసిజం ఎందుకు తీసుకుంటారు, ప్రజాస్వామ్యంలో బాధ్యత తీసుకున్నప్పుడు కొన్నిసార్లు తిట్లు తప్పవు. ఒకసారి మీరు పని జరగట్లేదని కోప్పడవచ్చు, కానీ అది మనం ఉభయలో కూర్చొని మాట్లాడుకుంటే ఐ థింక్ వీ విల్ అండర్, మీరు మా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటారు. అంటే లోపల మేము ఇన్నర్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంత 4,000 కోట్లు 22,000 కోట్లు నిధులు రావాలి గత ప్రభుత్వం అంటే మీరు కూడా ఇప్పుడు చాలాసార్లు ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా కొన్ని సాధ్యపడవు, కొన్ని సాధ్యపడతాయి ఇట్లా చెప్తున్నప్పుడు ఇదంటే ఆ ఓపెన్నెస్ ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు అందుబాటులో ఉంటాం. మీరు ఏదైనా సరే ముందు ఒక వర్కింగ్ అనుకుందాం, ఒక మంత్లీ ఒకసారి సరిపోతుందండి మీకు, మంత్లీ వన్స్ ఒకసారి మీరు ఒకసారి తీసుకొస్తే డెఫినెట్లీ నేను కలుస్తాను మీకు తెలియజేసుకుంటే. నెక్స్ట్ నాకు కొంచెం కేబినెట్ సహచరులతో మీటింగ్ ఉంది, నేను కలిసి వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.